హాయ్ అండి. ఈరోజు మినీ హార్వెస్ట్ చేసుకుందామండి. మన ఇంట్లో బచ్చలాకు, వామాకు 2 చక్కగా పెరుగుతున్నాయండి. మంచి స్నేహితుల్లాగా. వాటి ఆకులు చాలానే వచ్చినాయి. అందుకని కోసాను. బచ్చలాకు చూసారు కదా! ఇది వామాకు. వామాకుతో చాలా రకాలు చేసుకోవచ్చండి. మనం బజ్జీలు చేస్తాం కదా! అలాగే పచ్చడి చేసుకోవచ్చు, రసం చేసుకోవచ్చు, పెరుగు పచ్చడి కూడా చేసుకోవచ్చు. వాము చాలా మంచిదండి ఆరోగ్యానికి. అందుకనే ఒక చిన్న కొమ్మ పెట్టానండి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఒక 3 మంత్స్ అండి అంతే. చక్కగా హార్వెస్ట్‌కొచ్చింది. చాలా ఆకులొచ్చినాయి. ఇంకా నేను చాలా ఆకులు కొయ్యలేదు. మనకి కావాల్సినంత వరకు కోసుకున్నాను. చూసారా? మన ఇంటి పంట మనం వండుకొని తింటే ఎంతో బావుంటది కదా! ఈ వామాకు చాలా మంచిదండి. అనారోగ్యాన్ని దూరం చేస్తది. ఇక బచ్చలాకు సంగతి చెప్పక్కర్లేదు. అది తీగ బచ్చలంటే అద్భుతంగా ఉంటదండి రుచి. మీరు ఒకసారి తీగ బచ్చలు వేసుకొని పప్పు వేసుకొని తిని చూడండి. అద్భుతంగా ఉంటది. చాలా బావుంటదండి. నేలలో వేస్తే ఇంకా పెద్ద పెద్ద ఆకులొస్తాయండి. 4 ఆకులు వేసుకుంటే సరిపోద్ది. కానీ మనం కుండీలో కదా వేసుకుంది. అందుకని ఈ సైజొచ్చినియి. అయినా పర్లేదు. ఆర్గానిక్‌గా పండించింది కొంచెమైనా చాలండి. బావుంటుంది కదా! మన చేత్తో మనం వేసిన విత్తనాలు చక్కగా పాకి, ఆకులిచ్చి, దాంతో మనని కూర చేసుకోమని అవి అంత బాగా చెప్తున్నప్పుడు మనం ఎంత హ్యాపీ ఫీల్ అవ్వాలండి. చూసారా ఎంత బాగా వచ్చిందో పైకి తీగ? మీరు కూడా ఒక చిన్న కుండీని పెట్టుకొని చూడండి. ఆనందాన్ని మీరు అనుభవిస్తారు. ఇదండి ఈరోజు హార్వెస్ట్. చిన్నదేనండి. కానీ అది నాకు బోలెడంత ఆనందాన్నిచ్చింది. అది మీతో షేర్ చేసుకుందామని చేశాను. చూసారు కదా! ఆకులు కూడా ఎంత బాగున్నాయో ఫ్రెష్‌గా. దీంతో పప్పు చేసుకుందామండి. దీంతో ఏం చేద్దాం వామాకుతో పచ్చడి, రసము చేసుకుందాం. వీరేన్ వైబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.